హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టోటల్ ఎన్ని టైప్స్ ఉందని మనం డిస్కస్ చేసాము. దాని ఫస్ట్ టైప్ నౌన్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. నౌన్ అంటే దీని ముందే చెప్పాము, పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్ అనమాట. ఒక మనిషి, ఒక వస్తువు, ఒక పర్టికులర్ ప్లేస్ అనమాట. ఓకేనా? బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం ఈరోజు. ఓకేనా? ది కైట్ సోర్డ్ హై ఇన్ ది క్లియర్ బ్లూ స్కై. ఇక్కడ నౌన్ ఏదవుతుందంటే కైట్, అంటే పర్టికులర్ థింగ్ కాబట్టి, అంటే ఒక మెటీరియల్ కాబట్టి కైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, వి యాడ్ ఏ డెలిషియస్ లంచ్ అట్ ది న్యూ రెస్టారెంట్. రెస్టారెంట్ పర్టికులర్ ప్లేస్ కాబట్టి రెస్టారెంట్ నౌన్ అవుతుంది. ది క్యాట్ చేస్డ్ ఏ బాల్ ఆఫ్ యాన్ అక్రాస్ ది లివింగ్ రూమ్ ఫ్లోర్. ఇక్కడ క్యాట్ అనేది నౌన్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, మై ఫేవరెట్ బుక్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ ఏ బ్రేవ్ నైట్. ఇక్కడ బుక్ అనేది థింగ్స్ కాబట్టి ఇక్కడ ఇది నౌన్ అనమాట. ఏ కన్కర్ట్ వాస్ ఎల్డ్ ఇన్ ఏ లార్జ్ అవుట్డోర్ వెన్యూ. ఇది కన్కర్ట్ అనేది నౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ది చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ ఇన్ ది పార్క్. ఇక్కడ చిల్డ్రన్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా పార్క్ కూడా నౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. వి ఎంజాయ్డ్ ఏ రిఫ్రెషింగ్ స్విమ్ ఇన్ ది పూల్ ఆన్ ఏ హాట్ డే. ఇక్కడ స్విమ్ అనేది పర్టికులర్ ప్లేస్ కాబట్టి నౌన్ అవుతుంది. ది టీచర్ గేవ్ ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది న్యూ కాన్సెప్ట్. టీచర్ అనేది నౌన్ ఇక్కడ. ది మూవీ వాస్ ఏ ఫనీ కామెడీ విత్ ఎ గ్రేట్ క్యాస్ట్. ఓకేనా? ఈ మూవీ అనేది పర్టికులర్ థింగ్స్ కాబట్టి మూవీ నౌన్ అవుతుంది. ది హౌస్ ఆన్ ది కార్నర్ యాజ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. హౌస్ అనేది నౌన్. ది పెయింటర్ యూజ్డ్ వైబ్రెంట్ కలర్స్ టు క్రియేట్ ఏ మాస్టర్ పీసెస్. పెయింటర్ అనేది పర్సన్ కాబట్టి నౌన్. ది బేకర్ మేడ్ ఏ డెలిషియస్ కేక్ ఫర్ ది బర్త్డే పార్టీ. బేకర్ అనేది నౌన్ అనమాట. ది సైంటిస్ట్ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ది ల్యాబ్. సైంటిస్ట్ అనేది నౌన్ అనమాట. ది డాన్సర్ పర్ఫార్మ్డ్ ఏ గ్రేస్ఫుల్ బ్యాలెట్ రొటీన్. ఇక్కడ డాన్సర్ అనేది నౌన్ అనమాట. ది సింగర్ యాడ్ ఏ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్. సింగర్ అనేది నౌన్ అనమాట. వి విజిటెడ్ ది ఫేమస్ మ్యూజియం ఆన్ అవర్ ట్రిప్ టు ది సిటీ. మ్యూజియం పర్టికులర్ ప్లేస్ కాబట్టి నౌన్. ది క్యాస్టల్ సుడ్ టాల్ ఆన్ ఏ హిల్ ఓవర్ లుకింగ్ ది విలేజ్. ఇక్కడ క్యాస్టల్ అనేది నౌన్. ది ఫారెస్ట్ వాస్ ఫిల్డ్ విత్ టాల్ ట్రీస్ అండ్ లష్ గ్రీనరీ. ఫారెస్ట్ అనేది ప్లేస్ కాబట్టి ఇది నౌన్. ది బీచ్ వాస్ ఏ పర్ఫెక్ట్ ప్లేస్ టు రిలాక్స్ అండ్ సాక్ అప్ ది సన్. బీచ్ అనేది పర్టికులర్ ప్లేస్ కాబట్టి నౌన్. ది మౌంటైన్ ఆఫర్డ్ బ్రీత్ టేకింగ్ వ్యూస్ ఫర్ హైకర్స్ టు ఎంజాయ్. మౌంటైన్ ప్లేస్ కాబట్టి నౌన్. ఓకేనా? దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్ కాబట్టి మనం డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో నౌన్ తర్వాత ఇంకే రిమైనింగ్ ఉంది కదా పార్ట్ ఆఫ్ స్పీచ్లో, ఒక్కొక్కటి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఓకేనా? మోర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ కాన్సెప్ట్ అన్ని ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.